మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో బీఎస్సీ హానర్స్లో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మేజర్ కోర్స్ 7 పేపర్ అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా యూనిట్ వైజ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా అయితే చూద్దాము. యూనిట్ 1 వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1 అయితే ఉంటుంది. అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2 అయితే ఉంటుంది అనమాట. అలాగే యూనిట్ 3 వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 3 అయితే ఉంటుంది. సో మొత్తం కంటిన్యూషన్ అయితే ఉంటుంది అనమాట. యూనిట్ 1, 2, 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 నుంచి మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1 అయితే ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూషన్ కింద మనకి యూనిట్ 5 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2 అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి యూనిట్ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1 అంటే యూనిట్ 1 కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు మోర్ దెన్ 1 స్టార్ ఉంటే అది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది స్కిప్ చేయడానికి వీల్లేదు. సో కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ స్టార్స్ అయితే ఇచ్చాను అనమాట. ఈ సబ్జెక్ట్ అనేది మీకు కొత్త అవ్వచ్చు, కాకపోతే ప్రీవియస్ గా ఓల్డ్ సిలబస్ ఎవరైతే ఉన్నారో నేను చదివినప్పుడు కానివ్వండి, నా తర్వాత చదివిన స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళకైతే ఈ పేపర్ అనేది అందరికైతే ఉంటుందన్నమాట. బీఎస్సీ, ఎంఎస్సిఎస్, ఎంపీసీఎస్ ఆ విధంగా అందరికైతే ఉంటుందన్నమాట. ఈ పేపర్ అనేది మీకు ముందుగానే ఈ పేపర్ అనేది థర్డ్ సెమ్ లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దాన్ని బట్టి ప్రీవియస్ గా ఇచ్చిన పేపర్స్ అన్ని కూడా నేను కలెక్ట్ చేసి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఆల్ యూనివర్సిటీస్ కి డెఫినెట్ గా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, దాని తర్వాత రాయలసీమ యూనివర్సిటీ కానివ్వండి, ఆదికవి నన్న యూనివర్సిటీ కానివ్వండి, సో ఈ విధంగా యోగి వేమన యూనివర్సిటీ కానివ్వండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అలాగే ఎస్కే యూనివర్సిటీ, అలాగే విఎస్యు యూనివర్సిటీ, సో ఈ విధంగా అందరికైతే డెఫినెట్ గా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఇది కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ అనేది. సో కన్ఫర్మ్ గా మనకి 5 మార్క్స్ కింద అడిగే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది అనమాట. రిపీటెడ్ గా మనకి ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత క్లియర్ గా చూసుకోవచ్చు 6th క్వశ్చన్, అలాగే 8th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ కూడా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే 13th క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 15th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 1 లో. సో ఇది కూడా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. టోటల్ గా మనకి యూనిట్ 1 లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 15 క్వశ్చన్స్ లో మీరు డెఫినెట్ గా ముందు హైలైట్ చేసినవి ఎక్కువ స్టార్స్ దేనికైతే ఇచ్చానో ముందు ఆ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లమ్స్ అనేవి. దాని తర్వాత టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్ గా అయితే 15 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1 లో. క్లియర్ కదా. ఈ 15 క్వశ్చన్స్ లోనే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇంక్లూడ్ చేశాను. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 నేమ్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 2. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవేంటో క్లియర్ గా చూసుకోవచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ ఇనీషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆర్ షిఫ్టింగ్ థియరం, అలాగే అందులోనే మనకి సెకండ్ ట్రాన్స్లేషన్ ఆర్ షిఫ్టింగ్ థియరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో ముందైతే మీరు 5 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి, థియరమ్స్ అనేవి. సో ఈ ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా మీకు 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఎక్కువైతే ఉంటుంది అనమాట. మెయిన్ గా మనకి ప్రీవియస్ వాటిలో కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చారనమాట. సో డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, అలాగే 17th క్వశ్చన్. సో తర్వాత మీరు డెఫినెట్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి డెఫినెట్ గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను గ్యాదర్ చేసి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో కాబట్టి
థీరమ్స్ అనేవి మీరు స్కిప్ చేయొద్దు. అలాగే తర్వాత చెప్పిన 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, అలాగే 17th క్వశ్చన్, ఈ 4 కూడా మీరు కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో తర్వాత మిగతాయి కూడా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైతే కన్ఫర్మ్గా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. సో కాబట్టి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే మీరు డెఫినెట్గా అయితే రాయగలుగుతారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఇది మనకి యూనిట్ 2లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 2లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 3. దీంట్లో మనకి ఓవరాల్గా అయితే 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 20లో ఫస్ట్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 4th క్వశ్చన్, అలాగే 2nd క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్. సో ఈ మాత్రం కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, అలాగే 15, 16th క్వశ్చన్, అలాగే 17th క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి ముందుగా అయితే. దాని తర్వాత టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో కాబట్టి మీరు డెఫినెట్గా అయితే ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట ఎగ్జామినేషన్ హాల్లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు యూనిట్ 3 దాకా మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది నేర్చుకుంటారు. యూనిట్ 4 నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం అండ్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆర్ షిఫ్టింగ్ థీరం, అలాగే సెకండ్ ట్రాన్స్లేషన్ థీరం కూడా ఉంటుంది. కావాల్సిన వారు ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ అయితే ఉంటుంది అనమాట ప్రొసీజర్. సో క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫర్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. యూనిట్ 2లో కూడా ఉంటుందన్నమాట. యూనిట్ 2లో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆర్ షిఫ్టింగ్ థీరం ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనకి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్వర్స్ మీద అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, దాని తర్వాత 17th క్వశ్చన్, అలాగే 20th క్వశ్చన్, 21st క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి 25th క్వశ్చన్. సో ఓవరాల్గా మనకి యూనిట్ 4లో 25 క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఏదైతే చెప్పానో ముందైతే అవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇవి మాత్రం డెఫినెట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ అనమాట, అలాగే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవి మాత్రం స్కిప్ చేయడానికి వీల్లేదు. సో అన్ని యూనివర్సిటీస్కి అయితే డెఫినెట్గా అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ముందుగానే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 నేమ్ వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 2. మనకి యూనిట్ 4కి కంటిన్యూ అయితే అవుతుంది అనమాట యూనిట్ 5. దీంట్లో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ 2 అయితే ఉన్నాయన్నమాట. సో క్లియర్గా చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ థీరం, అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ హీవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థీరం. సో ఈ 2 థీరమ్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఈ థీరమ్స్ అనేవి డెఫినెట్గా ప్రిపేర్ అయిన తర్వాతే మిగతా ప్రాబ్లమ్స్లోకి అయితే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, 17th క్వశ్చన్, అలాగే 20th క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్లో మనకి కన్వల్యూషన్ థీరం, అలాగే హీవిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా మీద మనకి డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. థీరము దానికి సంబంధించిన ప్రాబ్లం కూడా మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఎగ్జామ్ కి. గుర్తుపెట్టుకోండి, యూనిట్ 5 లో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి. మీరు ప్రిపేర్ అయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, ఈజీగా అయితే మీరు ఎగ్జామినేషన్ హాల్లో అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట ఆన్సర్స్ అనేవి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. అందులో మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. వాటిలో కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.